హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజైతే పెళ్ళికెళ్తున్నాము. ఇంకా మేము స్టెప్స్ దిగడమే ఆలస్యం. మా పిల్ల స్టార్ట్ చేసింది ఏడుపైతే. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికైతే స్టార్ట్ అవుతున్నామనమాట. మా పిల్ల అందులో కూడా గోల గోల చేసేసింది. మేము వెళ్ళేసరికినే జీలకర్ర, బెల్లం కూడా పెట్టడం అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే మార్నింగ్ ముహూర్తం కదా! మా పిల్లలతో అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట. అయినా మా పిల్ల ఏడుస్తానే ఉన్నది. కొంచెం కెమెరా చూపిస్తే కొంచెం సైలెంట్ అయిందనమాట. పిల్లలిద్దరూ కూడా వాళ్ళ నాన్న దగ్గర సెటిల్ అయిపోయారు. పెళ్లి కూతురికి వాళ్ళ అత్తయ్య చీర పెట్టారు. ఇంకా తర్వాత ఫొటోస్ అయితే దిగారనమాట. నా బంగారు తల్లి అయితే ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో వాళ్ళ చెల్లిని. మంచిగా ఆడిపిస్తూ ఉన్నాడు. కొంచెం ఏడుపు అయితే తగ్గించింది. నార్మల్‌గా పెళ్ళి అంటే అందరికి తెలిసిందే కదా! ఇంక అందుకోసమనే నేనేం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. పెళ్ళైతే కంప్లీట్ అయిపోయింది. మేము కూడా ఆశీర్వదించేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఫోటో అయితే దిగేసాము.
ఇంకా వదిన వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అందరూ కూడా ఫొటోస్ అయితే దిగేశారనమాట. ఇద్దరు పిల్లలకి కూడా ఫేవరెట్ అనమాట ఈ కేతన్ బాబాయ్. కేతన్ బాబాయ్, కేతన్ బాబాయ్ ఒకటే పిలుస్తూనే ఉంటారు ఊరికే. ఇంకా మనోళ్ళందరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. కార్తీక మాసం కదా, వెజ్ అనమాట మొత్తం కూడాను. ఇంకా అరిటాకులో వెజ్ భోజనం చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. బాయ్ బాయ్.